శ్రీ గురుభ్యోన్నమః. పురాణ పురుషుడు శ్రీకృష్ణావతారమందలి నిగూఢములైన అంశములను వెలికితీసి భక్తజనులకు అందించుటకు మాస్టర్ ఈకే గారు తలపెట్టిన బృహత్ ప్రణాళికయే కృష్ణనవలా సప్తకం. ఈ వరుసలోని మొదటి గ్రంథము ఈ పురాణ పురుషుడు అను గ్రంథము. శ్రీకృష్ణుడు భూమిపైకి అవతరించుట, అందుకు సంబంధించిన పూర్వాపరములు, ధర్మమర్మములను, తత్వమును, సందేశమును ఎంతో హృద్యంగా మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఈ పురాణ పురుషుడు అను గ్రంథము. ఈ గ్రంథమున మాస్టర్ ఈకే గారు వివరించిన తీరు నిరుపమానము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు 30వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఆశ్వయుజ మాసారంభమున నీలమేఘములు పలుచనై పిల్లగాలులతో రాకపోకలు చేయుచు నందవ్రజమునందు పన్నీటి జల్లులు వర్షించిపోవుచుండెను. ప్రాతరారంభ వేళయందు చెరువునకు స్నానార్థమై వచ్చిన గోపికల మనస్సులన్నీయూ బాలకృష్ణుని విలాస చేష్టలను గూర్చియే భావన చేసుకొనుచుండెను. వారికి ఎందు చూచినను శిశువు సౌకుమార్యములే కనిపించెను. మొబ్బులు చెరువు వైపునకు దిగుచుండగా ప్రభాతపు టెండపొడ ప్రసరించి చిరునవ్వులు గిలకరించుచున్న నల్లని శిశువు ముఖ కవళికలే రూపు కట్టెను. చెరువు నీటిపై వానచినుకులు పడుచుండగా శిశువునకు జలకములార్చుట జ్ఞప్తికి వచ్చుచుండెను. తోటలలో కడిమె పూలు గుత్తులు గుత్తులుగా పూచినవి. వాని రేఖలపై వానబిందువులు నిలబడగా శిశువు కన్నులు మిటకరించి చూచుచున్నట్లుండెను. పొన్నగుబురుల ఆకులపై జడివాన నీటిబొట్లు పేర్పు చెంది ఉండగా స్నానము చేసిన శిశువునెత్తుకొని తడి తుడవబోవుచున్న యశోద రూపమే తోచుచుండెను. వారందరూ తమ ఇండ్లలోని కార్యకలాపములను నిర్వర్తించుకొనున్నంత కాలము మనస్సు యశోద ముంగిలియందే లగ్నమై ఉండెను. త్వరగా గృహకృత్యములను నిర్వర్తించుకొని యశోద ఇంటికి పోవుట పరిపాటి అయ్యను. అంటే ఈ గోపికలకి అంతా కృష్ణమయంగా చక్కగా జరుగుతూ ఉన్నదండి. కృష్ణమయంగా నడుస్తూ ఉన్నది. ఎంత బ్రహ్మాండమండి! ఆ కారణమున మగవారందరికీ భోజనములు చాలా పెందలకడ అమరుచుండెను. ఆశ్వయుజ శుద్ధ విధియ నాటి నుండి సాయం సమయముల యందు వ్రజగోపికలెల్లరూ పుష్పమాలికలు అల్లి దీపము పెట్టువేళకు ముంగిళ్లలో దీపములు వెలిగించి కాత్యాయనీదేవి ఆలయమునకు పోవుచుండిరి. అంటే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమండి. అక్కడి నుంచి చక్కగా నవరాత్రులు కదండి. కనుక శుద్ధ విధియ నాటి నుండి వీళ్ళు ఏం చేస్తున్నారు? సాయం సమయముల యందు వ్రజగోపికలెల్లరూ పుష్పమాలికలు అల్లి దీపము పెట్టువేళకు ముంగిళ్లలో దీపములు వెలిగించి కాత్యాయనీదేవి ఆలయమునకు పోవుచుండిరి. అందరును హిమశైలపుత్రికై నవరాత్రోత్సవములు చేయు వేడుకలో తీరుబడి లేకుండిరి. వివిధ పుష్పమాలికలతో అమ్మవారికి దినమునకు ఒక అవతారము చొప్పున అలంకరణములు జరుగుచుండెను. ఏ అలంకారమందైనను మందస్మితము చేయుచున్నట్లు నిర్మింపబడిన కాత్యాయని విగ్రహము ముఖము నుండి శిశువు మందస్మితములే గోచరించుచుండెను. మహానవమి నాటి రాత్రి మధురలో కంసుడు ఒక హోమము చేసెను. తత్ఫలితముగా శ్మశానమున సుడిగాలులు రేగెను. మింట ఎగురుచున్న పక్షులు తమ వశము తప్పి సుడిగుండముల వలె చంక్రమణములు చేసెను. చింత చెట్టు మీద నుండి గిరగిరా తిరుగుచున్న ఒక రాక్షసుని శిరస్సు ప్రత్యక్షమయ్యను. వానితో కంసుడిట్లనెను, తృణావర్త, దేవకీ అష్టమ గర్భమున మగ శిశువు జన్మించనో లేదో తెలియకున్నది. అష్టమ గర్భమని నాకు చూపిన స్త్రీ శిశువు శక్తి స్వరూపిణి అయి కనిపించినది. నన్ను చంపువాడు పుట్టి మరి ఒక తావున పెరుగుచున్నాడని పొడుపు కథగా చెప్పి మాయమైనది. పుట్టుటయే మరి ఒక తావుననో లేక పెరుగుట మరి ఒక తావుననో తెలియకున్నది. పంపిన పూతనయు శకటాసురుడు తిరిగి వచ్చిన జాడలేదు. వారు ఆ బాలుని చంపగలిగిరో లేదో తెలియదు.
నీవు పోయి ఆ పని నిశ్శేషము చేసి రమ్ము, నాకు వార్తలందిమ్ము అన్నాడండి కంసుడు. తృణావర్తుడు చెట్టు మీద నుండి పకపక నవ్వి ఇట్లనెను, ఒకమారు ప్రయోగము వరకే మాకు నీ ఎందుగల సేవాధర్మము. నా పని నేను నిర్వర్తించుకొని వెడలిపోయేదను, తిరిగి వచ్చుట ఉండదు. ఇట్లనుచు తృణావర్తుని శిరస్సు గాలి తెరలలో తేలుచూ మాయమయ్యను. విజయదశమి నాటి సాయం సమయమున కాత్యాయనీదేవికి త్రిపుర సుందరి అవతారమును అలంకరించిరి. చూడవచ్చిన ముత్తైదువులందరితో యశోద కూడా శిశువునెత్తుకొని ఆలయమునకు ఎగెను. సర్వాలంకార భూషిత చంద్రకళావతంస పాశాంకుశ ధనుర్బాణధారిణి అగు త్రిపుర సుందరి అలంకారమును చూచు వేడుకతో యశోద శిశువునెత్తుకొని గర్భాలయమున ప్రవేశించెను. బాలకృష్ణుడు కన్నులు విప్పి దేవీ రూపమును చూచి కేరింతలు కొట్టుచూ నవ్వెను. అంతలో ఏడ్చెను. ఏడ్చుచున్నాడని యశోద వెలుపలకు గొనివచ్చెను. ఆలయ ప్రాకారము లోపల ఆరు బయట నిలబడెను. ముత్తైదువులందరూ ఆమె చుట్టూను చేరి శిశువును పలుకరించుచుండిరి. ఆకస్మికముగా బాలుడు బరువెక్కెను. మోవలేక యశోద ధ్వజస్తంభము దగ్గర తిన్నెపై ఒడిలో పరుండబెట్టుకొని పలుకరించుచుండెను. బాలుని బరువు ఎక్కువై యశోద తడలు నేల కణచినట్లయ్యను. బిడ్డ ఎందులకో బరువెక్కిపోవుచున్నాడు, మీరెవరైనా తీసి ఎత్తుకొనుడు అనెను. గోపకాంతలు బాలునెత్తుకొనుటకు ప్రయత్నించిరి. సాధ్యము కాకపోయెను. సాయంకాలపు ఎండబడలో సుడిగాలులు రేగెను. రేగి ప్రచండముగా వీచెను. ధూళి ఎగిరి అందరి కన్నులు కప్పెను. సుడిగాలిలో గడ్డి పరకలెగిరి ఒక దేహాకారముగా కట్టుకొనెను. ఆ మహాదేహాకారము భీకరమై బాలునెత్తుకొని పైకి లాగుచున్నట్లుండెను. క్షణములలో బాలుడు సుడిగాలి వేగమునకు పైకి లేచెను. బాలుని ధ్వజస్తంభమెత్తునకు లేపి గిరగిరా త్రిప్పెను. ధూళి పొరలలో నుండి చూచుచున్న స్త్రీలలో కొందరు కెవ్వున కేక పెట్టిరి, మరికొందరు మూర్ఛిల్లిరి. కొందరు పైకి చూచుచూ చేతులెత్తి ఆ శిశువు పడబోవునప్పుడు అందుకొనుటకై యత్నము చేయుచుండిరి. ధూళిలో శిశువెచ్చట నుండెనో కనుపింపకుండెను. కొంచెము వ్యవధానమున ఆ మహాదేహాకారము గిరగిరా తిరుగుచూ తూలుచుండెను. సుడిగాలిపై నుండి కుండలతో క్రొమ్మరించినట్లు భళ్ళున నెత్తురు కండలు పడెను. వెంటనే ఆ నెత్తుటి వరదలో 2 కోరలు ఊడిపడెను. వాని వెనుక 2 గ్రుడ్లు ఊడిపడెను. ఒక రాక్షసుని శిరస్సు ముక్కలు ముక్కలుగా ఊడిపడుట గమనింపనయ్యెను. హాహాకారములు వికృత ధ్వనులుగా దిక్కులు దద్దరిల్లెను. ఆలయము చుట్టూను సంపెంగ చెట్లపై నిలిచిన పక్షులు గలగలమని శబ్దము చేయుచూ మింటికెగసెను. కుక్కలు గుంపులుగా చేరి మోరలెత్తి అరచుచూ అటునిటూ పరుగులెత్తెను. పొలముల నుండి వెనుకకు మరలి వచ్చుచున్న గోపకులందరూ ఒక్క పరుగున చేతికర్రలతో ఆలయ ప్రాంగణమున గుమిగూడిరి. ధ్వజస్తంభము ఎత్తున బలిష్టమైన ఒక రాక్షసుని దేహము తటాలున మద్ది చెట్టు వలె నేలకూలి తన్నుకొనెను. అతని పొట్టపై శిశువు పరుండెను. నందగోపుడును మరికొందరు లంఘించి శిశువుని తీసి ఎత్తుకొనిరి. రాక్షసుని దేహము శవమై బిర్ర బిగిసి ఉలిక్కిపడి అంతలో మాయమయ్యను. రక్తము, కండలు, కోరలు, గ్రుడ్లు కూడా అదృశ్యమయ్యను. ఎట్టి గుర్తులును మిగులలేదు. అందేమీ జరిగిన జాడయూ లేదు. సుడిగాలి దూసుకొని మాయమై ధూళి అణగి వాతావరణము ప్రశాంతమయ్యను. ఎల్లరునూ నిశ్చేష్టులై శిశువును యశోద కడకు చేర్చిరి. అప్పుడే ఒడలు తెలిసి ఏడ్చుచున్న యశోద రోదనము ఆపి బాలకుని ఎత్తుకొనెను. గర్గులచ్చటకు వచ్చి వృత్తాంతమును గమనించిరి. నందగోపునితో ఇట్లనిరి, నందరాజా, ఇతడు తృణావర్తుడు అను రాక్షసుడు. కంసుడు ఇతనిని శిశువుపైకి ప్రయోగించెను. ఇతడు ఈ శిశువు బరువునకు తట్టుకొనలేక కిక్కురు మనకుండా సమసెను. అనగా నందుడంటున్నాడు, ఈ శిశువు ఇచ్చట పెరుగుచుండెనని కంసునకు తెలియునా? అనగా గర్గుల వారు అంటున్నారు,
తెలియదు. ఈ పిశాచములకు మాత్రము తెలియను. ఇతడును చనిపోయెను కనుక నీకా భయము లేదు అనగా నందుడు అంటున్నాడు, కంసుడు ఇంకొక పిశాచమును ప్రయోగింపడని నమ్మకమేమి? మనం ఈ తావు విడిచి మరి ఒక ప్రదేశమునకు వలసిపోయినచో ఎట్లుండును అనగా గర్గుల వారు చెప్తున్నారు. ఈ పిశాచములు అచ్చటికి రావని చెప్పలేము కదా. ఎచ్చటనున్నను ఎవరు వచ్చినను శిశువునకు ఎట్టి భయమును లేదు. నా మాట మీద మీరు నిశ్చింతగా ఉండవచ్చును అన్నారండి గర్గులవారు. అందరూ బాలకునితో యశోదను వారి ఇంటి లోపలి దాకా సురక్షితముగా సాగనంపి తమ తమ గృహములకు ఎగిరి ఆ రాత్రి ఎవరి ఇంటిలో వారు తలుపులను భద్రముగా బిగించుకొని తమ బిడ్డలను దగ్గరగా పరుండబెట్టుకొని వారిపై చేయి ఉంచి నిద్రించిరి. నిద్రలో కొందరు సుడిగాలి సుడిగాలి అని కలవరించిరి. పిల్లలు నిద్రలో ఏవో రూపములు చూచి లేచి ఇంటిలో పరవళ్ళు త్రొక్కుచూ బూచి బూచి అని కేకలు పెట్టిరి. మరునాడు ఉదయమున గర్గులు కాత్యాయనీదేవి ఆలయము నుండి పుష్పములు కొనివచ్చి మంత్రించి అందరి ముంగిళ్ళయందును ద్వారబంధముల ముందు చల్లిరి అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. స్వస్తి. వాసుదేవా.